ఉట్టు కొట్టేటప్పుడు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. హాయిగా శిరం నిద్రలేసిన వెంటనే మన వినాయకుడు పందిరి దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళగానే రాజాగాడు ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు రాజా అంటే, మన వినాయకుడు పెట్టి దాదాపుగా 3 రోజులు అయిపోతుందన్న, అందుకోసం అని చెప్పి ఈ రోజు ఉట్టి ప్లాన్ చేస్తున్నావు అన్న అని చెప్పాడు. సరే రెడీ చేయరా ఉట్టినని చెప్పేసి నేను ఉట్టి కర్ర ఎత్తుకుని అలా తిరుగుతున్నాను. ఇంకా మధ్యాహ్నం 3 గంటలకు అలాగైతే ఉట్టి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది. నన్ను అమరేష్ గారి ఇంటి దగ్గర నుంచి అయితే ఎక్కించుకొని పందిరి దగ్గర రాగానే టపాసులు కలుస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర టపాసులు తీసుకునేసి అయితే నేను కూడా కాల్చాను. ఆ టపాసులు కాల్చేసి అలా వచ్చాను. లేదో దెబ్బకి అందరికి రంగులతో అయితే వెల్కమ్ చెప్తా ఉంటారు. నన్ను కూడా భయంకరంగా రంగులు పేశారు. చూడండి ఏ విధంగా తయారైనో. ఇంకైతే నేను కూడా ఉట్టు కొట్టేదానికైతే వచ్చేసాను. నేను ఉట్టు కొట్టేదానికి తలకాయ పైకెత్తానంటే మూతి వాసిపోతుంది, కింద కొంగానంటే వీపు వాసిపోతుంది. ఆ విధంగా నీళ్ళతో కొట్టారు. ఓయమ్మా భయంకరంగా ఈ పంత ఎర్రగైపోయింది. నిజంగానే ఇక్కడ ఉట్టు కొట్టాలంటే గుండెల్లో ధైర్యం ఉండాల్సిందే. ఎందుకంటే ఈ విమానం మూత మోగినట్టయితే నీళ్ళతో కొట్టడం మొదలెట్టారు. నాదైతే ఉట్టయిపోయిన తర్వాత ఒకరైతే మొదలెట్టారు ఉట్టు కొట్టడము. మీరు ఈ వీడియోని ఇంత దూరం చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటది. మీలాంటి వాళ్ళ కోసం అని చెప్పి పెద్ద వీడియో చేసి మన ప్రొఫైల్ కింద లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేసేయండి. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి.